మృగశిర ప్రవేశంతో వాతావరణం చల్లబడుతోంది. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. అరేబియాలో ఏర్పడిన అసోబా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కర్ణాటకకు చేరుకున్నాయి రుతుపవనాలు. అయితే కార్తె ప్రవేశానికి ముందు నుంచే చెదురుమదురు వర్షాలు తెలంగాణ జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఆ వర్షాలకే రైతులు పత్తి విత్తేందుకు సిద్ధపడిపోతున్నారు. నేలలో విత్తనం వేస్తే రేపు వర్షానికి మొలుస్తుందని తొందరపడుతున్నారు. చినుకు నేల రాలగానే చింత తీరిపోతుంది రైతుకు. అప్పటి వరకు ఉన్న దిగులంతా దిగమింగి కోటి ఆశలతో సాగుకు సిద్ధమైపోతాడు. వరుణుడి కరుణ మీదే ఆధారపడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలకరి పలకరించగానే పత్తి విత్తేందుకు సన్నద్ధమవుతాడు. సకాలంలో ప్రవేశించినా, అనుకున్న సమయానికి ముందుగానే పలకరించినా ఋతురాగం గతి తప్పి గత కొద్ది సంవత్సరాలుగా రైతు దెబ్బతింటూనే ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విపత్తర పరిస్థితులనైనా తట్టుకునేలా రైతులను సమాయత్తం చేసేలా జిల్లాలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా రైతులమైన మేము వచ్చే పంట కాలంలో అధికారుల సలహా మేరకు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని అధిక దిగుబడి సాధించి రాష్ట్రంలోనే ఆదర్శ రైతులుగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎల్నినో హెచ్చరికలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా సేద్యం సాగించేలా అధికారులు చేయించిన ఇలాంటి ప్రతిజ్ఞలను సైతం పక్కన పెట్టి చినుకు పలకరించగానే పరవశించి పత్తి విత్తుకోవాలని తొందరపడుతున్నారు రైతులు. 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే వరంగల్ జిల్లాలో రైతులు విత్తనం వేసే పనిలో నిమగ్నమైపోయారు. 10 రోజుల ముందు పడ్డే మేము సంబరపడి గింజలు పెట్టుకుంటాం. వానదేవునికి మొక్కుతాను. మాకు ఎప్పటికైనా పంట మీద రావాలని వానదేనికే మొక్కుతాను. మాకు నీళ్లు లేవు, ఏమి లేవు, బాయిలు లేవు. ఈ సంవత్సరం ఒక 10 రోజుల ముందు పెట్టాం. వర్షం లేకుండా కూడా ముందు జాగ్రత్త పెడితే రాత్రి వర్షం పడ్డది. ఇప్పటివరకైతే పర్వాలేదు. ఇక వానదేవుని మీద ఆధారపడినాం. వాన రాకడా, ప్రాణం పోకడా ఖచ్చితంగా లెక్క కట్టడం నేటికి శాస్త్రానికి అందనిదిగానే ఉంటోంది. ఓ పక్క వర్షపాతలోటు హెచ్చరికలు ఉన్నా గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు వద్దు వద్దంటున్నా విత్తనం వేసేందుకు తొందరపడుతున్న రైతులు నష్టపోయే ప్రమాదం అధికమంటున్నారు నిపుణులు. ఇదే వారానికి ఒకసారి ఇలా వర్షం పడితే గింజలు మొలిసే అవకాశం బాగుంటుంది. పడకపోతే చాలా ఇబ్బందుల పాలవుతాము. ప్రమాదానికి ఎదురెళ్లటం కంటే నిదానంగా పరిస్థితిని అవగాహన చేసుకుంటూ ప్రతికూలతలను అధిగమించే అవకాశాలను అందిపుచ్చుకుంటే కరువు పరిస్థితుల్లోనూ పంటను దక్కించుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనం వర్షాధారం కింద పత్తి పండించే ప్రతి రైతు కూడా దాదాపు మనకు ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే మనం ప్రతి సాగు చేసుకోవాలి. ఇప్పుడు పైపాటుగా అట్లా పైన పడుతున్నటువంటి తేలికపాటి వర్షాలు కనుక పత్తిని విత్తుకున్నట్లయితే మనకు మొలక శాతం దెబ్బతిని మళ్ళీ మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తద్వారా విత్తనం ఖర్చు పెరుగుతుంది. తర్వాత మొక్కల్లో పెరుగుదల కూడా సరిగా ఉండకుండా మనకు దిగుబడుల మీద ప్రభావం, తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క ముఖ్య గమనికను గమనించి రైతులు సరైన వర్షాలు అంటే దాదాపు 2 దుక్కుల వర్షం పడ్డ తర్వాత మాత్రమే భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు మంచి వర్షం పడ్డ తర్వాత 3వ వర్షానికి కానీ 2వ మంచి వర్షానికి కానీ చూసుకొని మనము అంతకుముందే అచ్చుకొట్టు పెట్టుకొని తర్వాత మంచి వర్షం పడ్డ తర్వాత విత్తనం విత్తుకున్నట్లయితే మనకు మొలక శాతం బాగుంటుంది. తద్వారా పంట కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి విషయానికి వస్తే గత సంవత్సరం పత్తి ఎవరైతే ముందుగా విత్తుకున్నారో తొలకరి 2-3 జల్లకి ఎవరైతే విత్తుకున్నారో ముఖ్యంగా ఈ చిలకా భూముల్లో, ఎర్ర భూముల్లో ఉన్న రైతులు మాత్రం చాలా వరకు నష్టం అనేది మనం గమనించడం జరిగింది. సో మరి అదే పరిస్థితులు ఈ సంవత్సరం కూడా మనకి రాబోతున్నాయని చెప్పేసి ముందే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మరి పత్తి వేసుకునే రైతులు చాలా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలనేది మా సూచన. చిలక భూమి వండి కొంచెం నీటి వసతి ఉంటే మాత్రం మామూలుగా జూన్ 15 నుండి జూలై 15 లోపల వరకు వేసుకోవచ్చు. ఈ సూచన మాత్రం కంపల్సరీగా మనం పాటించాలి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని. ముఖ్యంగా దయచేసి మరి వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా మారుతున్నాయి కాబట్టి పత్తిలో ముఖ్యంగా అంతర పంటల గురించి కూడా ఆలోచించి ముఖ్యంగా మనకి పెసర ఉన్నవి, ఆ తర్వాత మనకి నల్ల భూమి ఉన్నట్టయితే సోయాబీన్ కూడా వేసుకోవచ్చు పత్తిలో అంతర పంటగా. రైతుల నాడెరిగిన నిపుణులు, అధికారులు సీజన్ ప్రారంభం కాకముందు నుంచే అవగాహన సదస్సులతో పత్తి సాగుపై రైతులకు పలు సూచనలు చేయడం జరిగింది. కానీ మొదటి వర్షానికి విత్తితేనే పత్తి విరగకాస్తుందన్న నమ్మిక రైతును ముందుకు నడిపిస్తోంది. గతేడాది సైతం ఇదే పరిస్థితి. ముందు వర్షానికి విత్తిన విత్తనం తర్వాత నెలకొన్న బెట్ట పరిస్థితులతో భూమిలోనే మాడిపోవటం జరిగింది. దీంతో ఒక్కో రైతు 2 నుంచి 3 మార్లు పత్తి విత్తనం వేసి సాగు ఖర్చులను పెంచుకున్నారు. మరోవైపు అంచనాలను మించిన విత్తనాన్ని సమకూర్చడం వ్యవసాయ శాఖకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. మార్కెట్లో రైతు కోరుకున్న విత్తనం దొరక్కపోవడంతో నేలకు అనుకూలం కాని రకాలతో సాగు చేపట్టి రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలు పునరావృతం కాకుండా గట్టి వాన పడే వరకు విత్తనం వేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఋతుపవనాల రాక కోసం కర్షకులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.